హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నా కాబట్టి మీ ముందుకు వచ్చేదన్నిదను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. నా కృపని ఇచ్చినందుకు ప్రభు నామానికి మహిమ ఘనత చెల్లునుగాక. అందరికీ షలోం అండి. సమాధానం ఈదో రోజు యేసయ్య దయచేయను గాక మనందరికీ. సజీవ లెక్కలో ఉన్నందుకు, సజీవ లెక్కలో లేని బిడ్డల కోసము వారిని ప్రభు సన్నిధికి చేర్చుకోవాలని మనమైతే భారం కలిగిన వాళ్ళు వేడుకొనగలరని గుర్తు చేస్తున్నాను. ప్రభువుకు ఇంకా కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపగలరు ఈరోజు మనము జీవించి ఉన్నందుకు గుర్తు చేస్తున్నాను. వాక్యం చదువుతాను. ప్రభు ఇచ్చి వాగ్దానం, వాక్యం కాదు. నీ దేవుని సన్నిధి, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం, నేను స్వీకరిస్తున్నాను. వాగ్దానం వాక్యమే కానీ వాగ్దానం మళ్ళీ వాక్యం కాదు అన్నది భారతి అంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మరి నేను స్వీకరిస్తున్నాను. మరి మీకు ఇచ్చే వాగ్దానాన్ని మీరును వెతికే వారై ఉన్నట్లయితే, అట్టి మనసు సమ్మతమైన మనసు మీకు ఉన్నట్లయితే స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నాను. ఈరోజు నూతనమైన కార్యాలు, నూతనమైన పనులు మనుషులకు సంబంధించి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు దీవెనకరంగా ఉండాలి, మరి మేలుకరంగా ఉండాలి అనేది కోరుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని, చిన్న బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని మనం నిన్ను మనసుతో కోరుకున్నాము. అట్టి భావంతో మనం ఉందాము, ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. ఏంటి అంటే నా జుట్టు చూసారా ఎంత సన్నగా ఉందో? చాలా సన్నగా ఉంది కదా. ఇంతకుముందు చాలా లాంగ్ ఉంటే మొత్తం హెల్త్ ఇష్యూ వల్ల మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అందుకు ఇలాగైందనమాట. ఎందుకు జుట్టు గురించి చెప్తున్నానంటే, మనము దేనిని ముందు చూసేసి దాన్ని డిసైడ్ అయిపోవద్దు. అంటే ఎగ్జాంపుల్ బైబిల్లో జక్కయ్యతో మాట్లాడతాడు ప్రభు అని అనుకోలేదు, కానీ అనుకోని రీతిగా, ఆయనకే తెలియని రీతిగా ప్రభు ఆయనతో మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన గృహంలో దర్శించి ఆయన ప్రభు అంతగా ఘనపరిచాడు. ఆయనకెంతో సంతోషంతో ఆయన కార్యాలు చేశాడు కదా. ఆయన దోచుకున్నదంతా ఇచ్చేశాడు. కాబట్టి మనము ప్రతిదాన్ని మనం చులకనగా చూడొద్దు. మరి ప్రభువు మాట్లాడితే తలుచుకుంటే ఏదైనా సాధ్యమే.